నమస్కారం, నేను మీ ప్రసాద్ అలమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. ఏపీ సీఎం చంద్రబాబుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అదే టైంలో చిన్న రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఓ మీటింగ్ లో మాట్లాడుతున్న వీడియో క్లిప్ ను కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో చంద్రబాబు తెలంగాణ తలసరి ఆదాయంపై కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పాలసీ కారణంగా తెలంగాణ తలసరి ఆదాయం టాప్ లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందని, దానికి కారణం ప్రభుత్వం తీసుకున్న పాలసీలే అని చంద్రబాబు తెలిపారు. ఆ వీడియో క్లిప్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన విధానాల వల్ల భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న మీ శిష్యుడికి అవగాహన కల్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిబిఎన్ గారు, ధన్యవాదాలు. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ అస్థిరపరమైన పూర్వ శిష్యుడికి అవగాహన కల్పించండి అంటూ రాసుకొచ్చారు కేటీఆర్. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈ రోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్ లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్ కు జూన్ లోనే పంటకు నీళ్లు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళా కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి, 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను రెండు. రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ, దిస్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్.